సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు వృత్ర వధ గురించి తెలుసుకుందాము. ఒక రోజున సముద్ర తీరంలో వృత్రుడిని కలుసుకున్నాడు ఇంద్రుడు. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు కాదు. అదొక దారుణ ముహూర్తం. ఇంద్రుడికి ఆలోచన మెదిలింది. ఇది సంధ్య, రౌద్రరూపిణి. రాత్రి పగలు కాదు. వరదానంలో ఇవి రెండే కదా మినహాయింపులు. వీడిని సంహరించడానికి ఇది తగిన సమయం. ఒంటరిగా ఉన్నాడు. కనుచూపు మేరలో జనసంచారం లేదు. బాగా దొరికాడు అనుకుని విష్ణుమూర్తిని స్మరించాడు. ప్రణాళిక ప్రకారం నారాయణుడు అదృశ్య రూపంలో వచ్చి వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇప్పుడు కనుక ఇతడిని సంహరించకపోతే ఇక నాకు ఏ శ్రేయస్సు ఉండదు. శత్రువు బలవంతుడైనప్పుడు వంచన చేసి మట్టుపెట్టమని రాజనీతి చెబుతోంది. కాబట్టి నిస్సందేహంగా వీడిని ఇప్పుడు సంహరించవలసిందే అని మరోసారి దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయుధం తడిది కాకూడదు, పొడిది కాకూడదు, శిలాదారు లోహ నిర్మితం కాకూడదు. ఎలాగా? ఏ ఆయుధంతో వీడిని చంపాలి? ఒక్క క్షణం ఆలోచించాడు. ఎదురుగా సముద్ర తరంగాల మీద పెట్టి నురుగు కనిపించింది. పెద్ద నురుగు కనిపించింది. అవును, అది తడి కాదు, పొడి కాదు, శిలాదారు లోహాలలో ఏదీ కాదు. దానిని ఆయుధంగా ఉపయోగిద్దామనుకున్నాడు. ఒక్కసారి జగన్మాతను, ఆది పరాశక్తిని మనసా ధ్యానించాడు. ఆ పరాశక్తి తన తేజోంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వృత్రుడి కంటపడకుండా ఆ నురుగులో ముంచాడు. ఫేనావృతమైన వజ్రాయుధాన్ని వృత్రుడిపైకి విసిరాడు. అంతే, అది తగిలి తగలడంతోనే పర్వత శిఖరంలా కూలిపోయాడు వృత్రుడు. ఫేనావృతం పవిం తత్ర శక్రశ్చిక్షేపతం ప్రతి సహసా విపపాతాసు వజ్రాహత ఇవాచలా. దేవేంద్రుడు ఆనందపరవశుడయ్యాడు. మహర్షులు సంతోషించారు. ఇంద్రుణ్ణి స్తుతించారు. దేవతలు సంబరపడ్డారు. అందరూ కలిసి జగన్మాతను భక్తి ప్రపత్తులతో ధ్యానించి స్తోత్రాలు చేశారు. ఆవిడ అనుగ్రహంతోనే కదా వృత్రుడిని సంహరించగలిగామని వినయ విధేయతలతో కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు. దేవేంద్రుడు తన నందనోద్యానవనంలో పరాశక్తికి ప్రాసాదం కట్టించాడు. పద్మరాగమణి నిర్మితమైన మూర్తిని ప్రతిష్ఠించాడు. దేవతలందరూ ముప్పొద్దులా ఆ మందిరం చేరి అమ్మవారిని అర్చించడం పరిపాటి అయ్యింది. నిర్జరులందరికీ జగదీశ్వరియే కులదేవత అయ్యింది. వృత్ర హంత్రి అనే నామధేయంతో అప్పటి నుంచి ఆరాధనలు అందుకుంటోంది. తర్వాత దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి సంతోషపరిచాడు. వాయువు శుభప్రదంగా సుఖప్రదంగా వీతించింది. దేవ గంధర్వ యక్ష కిన్నెరాదులందరూ వృత్రవధతో సంబరాలు జరుపుకున్నారు. నిజానికి వృత్రుడిని సంహరించింది నురుగులో ప్రవేశించిన పరమేశ్వరి శక్తియే. అయినా ఇంద్రుడు పైకి కనిపించే కారణమయ్యాడు కనుక వృత్రహంత అనే కీర్తిని తాను పొంది ఉప్పొంగిపోయాడు. మహర్షుల పశ్చాత్తాపం. వృత్రవధను కన్నులారా చూసి ఇంద్రుడి అర్చనలు అందుకుని విష్ణుమూర్తి వైకుంఠపురం చేరుకున్నాడే కాని మనస్సు ఆందోళన పడుతోంది. ఇంద్రుడు మనస్సులో భయపడుతూనే అమరావతి చేరుకున్నాడు. సంధి కుదిర్చిన మహర్షులు భయపడ్డారు. ఎంత మహాపాపం చేశాం, ఇతడిని వంచాం కదా. మన మునులమా, మన మహర్షులమా? ఆ పదాలకు తగముగాక తగం. మన మాట మీద నమ్మకంతోనే కదా వృత్రుడు ఇంద్రుడితో చెలిమి చేశాడు. ఇంద్రుడేమో విశ్వాసఘాతకుడయ్యాడు. ఇంద్రుడితో సాంగత్యం వల్ల మనము విశ్వాసఘాతకులం అయ్యాము. ఏమిటి ఇతడితో మనకు ఈ మమకారం? ఎంత తప్పు చేశాం? సర్వ అనర్థాలకు, సర్వ పాపాలకు మమకారమే కదా మూల కారణం. ఇంద్రుడి పట్ల మమకారంతో శపథాలు చేయించి వృత్రుడిని మోసగించాం, అన్యాయం చేశాం. పాపాత్ములకు ఆలోచన అందించినవాడు, సలహా చెప్పినవాడు, ప్రేరేపించినవాడు, వారి పక్షాన నిలిచినవాడు ఆ పాపంలో నిశ్చయంగా సమానంగా భాగస్వామి అని పెద్దలు చెబుతున్నారు. మంత్రకృద్బుద్ధిదాతా చ ప్రేరకః పాపకారిణాం పాపభాక్స భవేన్నూనం పక్షకర్త తథైవ చ.
ఇంద్రుడికి సహాయపడ్డాడు కనుక ఈ మహాపాపంలో విష్ణుమూర్తికి భాగం ఉంది. అయ్యో, స్వార్థం ఎంతటి వాడితోనైనా ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది కదా. స్వార్థపరుడు, భయపడడు, సిగ్గుపడడు. ఇంద్రుడితో చెయ్యి కలిపి విష్ణుమూర్తి కూడా నింద్యుడయ్యాడు. మానం స్వార్థపరః ప్రాణీనా పాపాత్రాపస్మస్నుతే హరిణా హరిసంగేన సర్వథా దుష్కృతం కృతం. పురుషార్థాలు నాలుగింటిలోనూ రెండు అంతరించి రెండు జీవించినట్టు అయింది. మొదటిది చివరిది ముల్లోకాలలోనూ బహుదుర్లభాలు కదా. అర్ధకామాలే అందరికీ సమ్మతమైనవి, ప్రశస్తమైనవిను. ధర్మం ధర్మం అంటూ మహానుభావులైనా గొంతు చించుకోవడం వట్టి దంభమేనేమో. ఆచరణలోకి వచ్చేవరికి వారు అర్ధకామాలకు లొంగిపోతారన్నమాట. ఇంతే కదా మా ప్రవర్తన వల్ల తేలింది అంటూ బాధపడ్డారు. అర్ధకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ ధర్మం ధర్మేతి వాగ్వాదః దంభోయం మహతామపి. మునీశ్వరులు ఈ విధంగా తీవ్ర మనస్తాపానికి లోనే నిరుత్సాహంగా, విమనస్కంగా తమ తమ ఆశ్రమాలకు చేరుకున్నారు. ఇంద్రుడి చేతిలో వృత్రుడు అన్యాయంగా మరణించిన దుర్వార్త తెలిసి త్వష్ట దారుణంగా రోధించాడు, దుఃఖించాడు, పరితపించాడు. క్షణంలో ఒక నిర్వేద భావం అలుముకుంది. పుత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కళేబరాన్ని చూసి బావురుమన్నాడు. కాసేపటికి తేరుకుని తనను తానే ఓదార్చుకుని శాస్త్రీయంగా ఉత్తర క్రియలు జరిపించాడు. నదీ జలాలలో స్నానం చేసి పుత్రుడికి నీళ్లు వదులుకున్నాడు. శోకం పట్టలేక మిత్రఘాతకుడైన దేవేంద్రుడిని ఒక పిట్ట శపించాడు. శపథాలతో మోసగించి నా పుత్రుడిని సంహరించినట్టే ఇంద్రుడు కూడా మహా దుఃఖాన్ని పొందుగాక అని శపించి త్వష్ట అక్కడ నిలవలేక మేరు శిఖరానికి వెళ్ళిపోయాడు. తీవ్ర నియమాలతో చండ ప్రచటంగా తపస్సు చేసుకున్నాడు. వ్యాస భగవానుడు కథ ఇక్కడి దాకా చెప్పి ఒక్క క్షణం ఆగాడు. వెంటనే జనమేజయుడు ప్రశ్నించాడు. పితామహ, వృత్రుడిని సంహరించి దేవేంద్రుడు ఏ అవస్థ పొందాడు? సుఖపడ్డాడా, దుఃఖపడ్డాడా? ఆ ఒక్క ముక్క నాకు తెలియజెయ్యి అన్నాడు. వ్యాసుడు అన్నాడు కదా, జనమేజయ, ఏం అలా అడుగుతున్నావు? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది ఎవరికైనా, ఎంతటి వారికైనా తప్పదు. బలవంతులో బలహీనులో, అల్పమో అధికమో కర్మఫలం అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా, మానవులకైనా, దానవులకైనా ఇది తప్పదు. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పినవాడు విష్ణువు. పైగా వజ్రాయుధంలో ప్రవేశించి వృత్రవధకు తానే సహకరించినవాడు విష్ణువే. కానీ పాపం పండి దేవేంద్రుడు ఆపదల్లో ఇరుక్కునేసరికి విష్ణుమూర్తి కనీసం తొంగి చూడలేదు, వంగి వాలలేదు. దైవమే ప్రతికూలిస్తే ఇంక ఎవడు ఆదుకుంటాడు చెప్పు? తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు, పుత్రుడు ఎవ్వరూ సహకరించలేరు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు. పాప పుణ్య ఫలాలకు ఎప్పుడూ భోక్త, కర్త ఒక్కడే. భోక్త పాపస్య పుణ్యస్య కర్త భవతి సర్వదా. ఇంద్రుడిలో అశాంతి గురించి తెలుసుకుందాం. వృత్రుడిని సంహరించిన నాటి నుంచి శచీపతి నిస్తేజస్కుడు అయిపోయాడు. దేవతలు కూడా అతడిని బ్రహ్మహంత అని చాటుమాటున నిందించడం మొదలుపెట్టారు. ఒట్లు వేసి శపథాలు చేసి మైత్రి కుదుర్చుకుని గాఢంగా విశ్వసించిన మిత్రుడిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడంటే మనవాడు ఎంతటి క్రూరుడో కదా. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పాలకుడు అంటూ దేవ, గంధర్వ, యక్ష జాతుల వారు ఇద్దరు కలిసిన ప్రతి చోట, గోష్ఠులలో, ఉద్యానవనాలలో విస్తారంగా చర్చించుకుంటున్నారు. వేదాలు చదువుకున్నారు మునీశ్వరులు. ఏం లాభం? వాటిపై ప్రమాణ బుద్ధి విడిచిపెట్టి వృత్రుడిని మోసం చేశారు, నమ్మించారు. ఎంత దారుణం! ఇది మునీశ్వరులకు తగునా? వేదమతం విడిచిపెట్టి సౌగత మతంగాని స్వీకరించారా? వీరు, విష్ణువు, ఇంద్రుడు కలిసి కుట్ర పన్నకపోతే వృత్రుడు మరణించేవాడా? దేవలోకాలు అన్నింటా ఇవే చర్చలు రహస్యంగానూ బహిరంగంగానూ తీవ్రంగా సాగుతున్నాయి. ఇంద్రుడు తన కీర్తికి కళంకాన్ని తెచ్చిపెట్టే ఈ కథలను తెలుసుకున్నాడు, స్వయంగానూ విన్నాడు.
కీర్తి పోయాక ప్రాణాలు ఉండి ఏం లాభం? వాడి బతుకు ఒక బతుకేనా? కుళ్ళు బతుకు. శుశ్రూవేంద్రోపి వివిధాః స్వకీర్తేః హానికారకాః యస్య కీర్తిర్హతా లోకే దిక్తస్యైవ కుజీవితం. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజర్షి ఉండేవాడు. అతడు దారి వెంట వెడుతూ ఉంటే శత్రువు కూడా చిరునవ్వులు చిందించేవాడు. అంతటివాడు సైతం తాను సంపాదించుకున్న సత్కీర్తి నశించడంతో స్వర్గం నుంచి పతితుడయ్యాడు. ఇంకా కేవలం పాపాత్మల పతనం గురించి చెప్పాలా? చిన్న అపరాధంతో యయాతి పతితుడయ్యాడు. 18 యుగాల పాటు పీతగా అంటే ఎండ్రకాయ కర్కటం జీవిత గడపవలసి వచ్చింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి పశుపక్ష్యాది జన్మలు ఎత్తవలసి వచ్చింది. వామనుడై బలిచక్రవర్తిని యాచించవలసి వచ్చింది. రాముడై సీతా విరహంతో అడవుల పాలు కావలసి వచ్చింది. అలాగే ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య మహాపాపంతో మనశ్శాంతిని కోల్పోయాడు. కొలువు తీరడం పూర్తిగా మానేశాడు. ముఖం చెల్లడం లేదు. భయత్రస్తుడై నిశ్వసిస్తూ నిశ్చేతనుడై నిరంతరం ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు. పిలిచినా కుదిపినా పలుకు ఉలుకు లేదు. శచీదేవికి ఇదంతా వింతగా కనిపించింది. కంగారు పడింది. ప్రభూ, ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? నీ శత్రువు వృత్రుడు మరణించాడు కదా. నిశ్చింతగా ఉత్సాహంగా ఉండవలసింది పోయి దిగులుగా బెంగగా ఉంటున్నావేమిటి? నీ మనస్సులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఈ నిట్టూర్పులేమిటి? ఈ పరధ్యానం ఏమిటి? వృత్రుడి కన్నా బలవంతుడైన శత్రువు ఇంకెవడైనా మిగిలిపోయాడా? ఏమిటి కారణం అని చాలా ప్రేమగా లాలనగా అడిగింది. రాజ్ఞి, నాకింక శత్రువులెవరూ లేరు. ఆ భయం లేదు. కాకపోతే శాంతి సుఖమే కరువయ్యాయి. బ్రహ్మహత్య మహాపాతకానికి భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందనంలో ఆనందం దొరకడం లేదు. అమృతమూ రుచించడం లేదు. ఇంటిలో కూడా సుఖం కనిపించడం లేదు. గంధర్వగానాలు, అప్సరసల నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. కామధేనువు ఉంది, కల్పవృక్షం ఉంది. అయినా శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఏం చెయ్యను? ఎక్కడికి పోను? సుఖము శాంతి లభించే మార్గం ఏది? ఇది తెలియక పరితపిస్తున్నాను అంటూ ఆవేదనను వెళ్లబోసుకున్న ఇంద్రుడు ఆ క్షణంలోనే ఇల్లు విడిచి మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. భయార్తుడై శోకకర్షితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా నీటిలోనే నివసిస్తున్నాడు. నహుషుడికి ఇంద్ర పదవి. సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడనే వార్త వైకుంఠంలో గుప్పుమంది. అరాజకత్వం ఏర్పడిందే అని దేవతలు దిగులు చెందారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు మరింతగా భయభ్రాంతులయ్యారు. రకరకాల ఉపద్రవాలు చెలరేగాయి. వర్షాలు లేక కరువు కాటకాలు విలయ తాండవం చేశాయి. భూగోళమంతా వైభవం కోల్పోయింది. నదులు ఇసుక పర్రలు అయిపోయాయి. చెరువులు ఇర్రింకిపోయాయి. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన దేవతలు, ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చించి అరాజకత్వాన్ని తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నహుషుడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. దేవేంద్రుడిగా ప్రకటించారు. నహుషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే. అయినా ఆ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపించింది. విషయాసక్తుడయ్యాడు. మన్మధుడికి దాసుడయ్యాడు. ఉద్యానవనాల్లో అప్సరసాలతో కామక్రీడలలో మునిగి తేలుతున్నాడు. ఆ గోష్ఠులలో శచీదేవి గుణగణాలను విన్నాడు. మనస్సు ఆమెపైకి మళ్ళింది. ఋషులను పిలిచి అడిగాడు, శచీదేవి నన్ను సేవించుకోవడం లేదు ఎందుకని? మీరంతా కలిసి నన్ను ఇంద్రుడిని చేశారు కదా. నేనిప్పుడు మీకు, దేవతలకు, దిక్పాలకులకు అధినాయకుణ్ణి. నన్ను రంజింపచేయడం మీ కర్తవ్యం. నేను ఇంద్రుణ్ణి. శచిని పంపించండి. ఈరోజే నా మందిరానికి రావాలి. నన్ను సేవించాలి అని ఆనతిచ్చాడు. ఋషులందరూ అవాక్కయ్యారు. ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయమూ తట్టలేదు. చేసేది లేక మెల్లగా శచీదేవిని సమీపించారు. వినయంగా నమస్కరించారు. సిగ్గుపడుతూ జంకుతూ పలికారు, ఇంద్రపత్ని, ఈ నహుషుడు మరీ దురాచారుడయ్యాడు. నిన్నే కోరుతున్నాడు. మా మీద చిందులు తొక్కుతున్నాడు. ఏం చెయ్యం? అతడికి అధీనులం. ఇంద్రుణ్ణి చేశాం గదా. ఈ మాటలు విన్న శచీదేవి మనసు భగ్గుమంది. భయపడింది. అసహ్యించుకుంది.
అన్నీ మనస్సులోనే అణుచుకుని త్వరగా బృహస్పతి ఇంటికి వెళ్ళింది. నహుషుడి నుంచి రక్షించమని శరణు వేడింది. దేవగురువు అభయమిచ్చాడు. పుత్రి, భయపడకు. నహుషుడి బారిన పడకుండా నిన్ను కాపాడతాను. ఇది సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువులకి అప్పగించేవాడు నరాధముడు. వాడు నరకానికి పోతాడు. శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. నేను అటువంటి పొరపాటు చెయ్యను. అభయం ఇచ్చానంటే రక్షించానన్నమాటే. ధైర్యంగా ఉండు అన్నాడు. శచీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడనే సమాచారం తెలిసి నహుషుడు క్రుద్ధుడయ్యాడు. మదనతాపం మరింత ప్రజ్వరిల్లింది. దేవతలను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలి అన్నాడు. ఈ మూఢుడు ఇంద్రానికి తన ఇంట్లో శరణమిస్తాడా? ఎంత అహంకారం అంటూ విరుచుకుపడ్డాడు. ఋషులు దేవతలు విస్తుపోయారు. సౌమ్యంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో. ఎంతటి వారికైనా పాపబుద్ధి పనికిరాదు. పరకాంతలను వాంఛించడం మహాపాపమని శాస్త్రాలు నిందిస్తున్నాయి. అందున శచీదేవి మహాసాధ్వి. భర్త జీవించి ఉండగా మరొకడిని ఎలా భర్తగా స్వీకరిస్తుంది? ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి. ధర్మబద్ధంగా లోకాలను నడిపించాల్సిన వాడివి. నువ్వే అధర్మానికి పాల్పడితే ఇక ఏ లోకంలోనైనా ధర్మమనేది నిలుస్తుందా? శిష్టాచారాలను కాపాడటం ప్రభువులకు కర్తవ్యం. అందుచేత ఒక్కసారి ధర్మం గురించి ఆలోచించు అన్నారు. శచీదేవి కన్నా అందగత్తెలు, సురవార వనితలు ఎందరో ఉన్నారు. వారితో సేవలో అందుకో. అదీగాక శృంగారానికి రతి అనేది ముఖ్యం. స్త్రీ పురుషులకు పరస్పరం ఉండే అనురాగాన్నే రతి అంటారు. అది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా ఆ కలయిక ఆనందప్రదం కాదు. బలాత్కారం రసభంజకం. అందుచేత పరకాంతను అనుభవించాలి అనే ఆలోచన తప్పు. విరమించుకో. ఉత్తమోత్తమమైన దేవేంద్ర పదవిని అధిష్ఠించావు. దానికి తగినట్టు సద్భావంతో ఉన్నతంగా ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవర్చుకో. పాపాల వల్ల అభివృద్ధులు నశిస్తాయి. పుణ్యాల వల్ల మరింతగా అభివృద్ధి చెందుతాయి. అందుచేత పాప చింతనలు విడిచిపెట్టి మంచి ఆలోచనలు చెయ్యి. అది అందరికీ క్షేమదాయకం అన్నారు. బుద్ధి క్షయస్తు పాపేన పుణ్యేనాతి నివర్ధనం. తస్మాత్ పాపం పరిత్యజ్య సన్మతిం కురు పార్థివ. ఋషులు ఉపదేశం నహుషుడికి రుచించలేదు. వాదానికి దిగాడు. ఋషులారా, మంచి ఉపదేశమే చేశారు. కానీ లోగడ మీ దేవేంద్రుడు గౌతముడి భార్యను కికురించి అనుభవించలేదా? బృహస్పతి ఇల్లాలిని చంద్రుడు భోగించలేదా? అప్పుడు మీరందరూ ఏమయ్యారు? ఈ నీతులు చెప్పి ఎందుకు వారించలేకపోయారు? అయినా ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే, వినేవాడు ఉండాలే గాని. ఆ విషయంలో అందరూ గనపాటులే. తాము ఆచరించి చూపించే ఉపదేశకులే అరుదు. పరోపదేశే కుశలాః ప్రభవంతి నరాః కిల. కర్తా చైనోపదేష్టా చ దుర్లభః పురుషో భవేత్. అందుచేత ఇటువంటి ఉపదేశాలు నాకు చెయ్యకండి. శచీదేవి నా దగ్గరకు వచ్చేట్టు చూడండి. అందుకు బహుమతిగా మీకు ఆశ్చర్యపోయే హితం చేస్తాను. దేవతలను ఆనందపరుస్తాను. ఇది మీకు, నాకు, దేవతలకు సుఖప్రదమైన మార్గం. మరింక ఎలా జరిగినా నేను సంతోషించను. ఇది సత్యం. బతిమాలి ఒప్పిస్తారో బలాత్కారం చేసి తెప్పిస్తారో మీ ఇష్టం. ఆవిడ ఇక్కడకు రావాల్సిందే అన్నాడు. శచీ రక్షణ బృహస్పతి మంత్రాంగం. నహుషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడిపోయారు. మదనాతురుడై ఉన్నాడు. మొండికేశాడు. ఏమైనా చేస్తాడు అని గ్రహించారు. సామోపాయంతో ఎలాగోలో ఒప్పించి ఇంద్రాణిని తీసుకువస్తాము. తొందరపడుకు అని నహుషుడిని ఒప్పించి అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళ్లారు. వెడుతూనే బృహస్పతికి సవినయంగా నమస్కరించారు. అంగీరస, ఇంద్రాణికి నువ్వు రక్షణ ఇచ్చావని, మీ ఇంటిలోనే ఉందని తెలిసింది. ఆమెను మనం నహుషుడికి అప్పగించాలి. ఎందుకంటే అతడిని మనమే ఇంద్రుని చేశాం గదా. అందుచేత శచీదేవి అతడిని పతిగా వరించక తప్పదు. ఈ దారుణమైన మాటలు విన్న బృహస్పతి అంతకంటే స్థిరంగా సమాధానం చెప్పాడు. మునులారా, ఏమైనా జరగనివ్వండి. నాకు భయం లేదు. నన్ను శరణుజొచ్చిన ఈ పతివ్రతను దిక్కులేని దానిని చెయ్యను అన్నాడు. అయితే బృహస్పతి, మరొక ఉపాయం ఏదైనా ఆలోచించి చెప్పు. నహుషుడు శాంతించే మార్గం ఆలోచించు. లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది మనకు అన్నారు.
మునుల మాటలకు బృహస్పతి సమ్మతించాడు. క్షణకాలం ఆలోచించాడు. ఉపాయం మెరుపులా స్ఫురించింది. మహర్షులారా, ఒక పని చేద్దాం. శచీదేవి నహుషుడిని ప్రలోభ పెడుతుంది. ఒక ఒప్పందానికి తెస్తుంది. నా భర్త ఏమయ్యాడో తెలీదు. మరణించాడని నిశ్చయంగా తెలియకుండా నిన్ను ఎలా వరిస్తాను? అందుచేత ముందుగా అతన్ని అన్వేషించే ఏర్పాటు చెయ్యి. అది తేలిపోతే ఇబ్బంది ఉండదు. భర్త జీవించి ఉండగా మరొకడిని వరించడం ఏకాంతకైన భావ్యం కాదు కదా అని నహుషుడిని ఒప్పిస్తుంది. ప్రస్తుతానికి గండం తప్పుతుంది. ఇలా చేద్దాం, నడవండి అంటూ శచీదేవిని తీసుకుని బృహస్పతి ఆ మునులతో బయలుదేరాడు. శచీదేవిని వెంటబెట్టుకుని తన దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభృతులను అల్లంత దూరంలోనే చూసి కృత్రిమ వాసవుడు నహుషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాసవుణ్ణి అయ్యాను. సకల లోకాలకు నన్ను అధిపతిని చేశారు గాని ఈ దేవతలు, ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం పరిపూర్ణతను పొందింది. రా, స్వాగతం, సుస్వాగతం అంటూ స్వాగతం పలికాడు. పాపం శచీదేవి పొంగుకొస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదుముకుని భయంతో వణికిపోతూ, సిగ్గుతో చచ్చిపోతూ హీనస్వరంతో పలికింది. సురేశ్వరా, అన్యథా భావించకు. ఒక చిన్న వరం అభ్యర్థిస్తున్నాను. నేనొక నిర్ణయానికి రాలేకపోతున్నాను. రవ్వంత ఓర్పు వహించు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేడా అనేది నాకు తీరని సందేహంగా ఉంది. అది తీరిపోతే నేను నీదాన్ని అవుతాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేనుగాని నువ్వుగాని ఒక నిర్ణయానికి రావడం మనకు మంచిది కాదు అన్నది. బృహస్పతి ఉపాయం పారింది. శచీదేవి పలుకులకు నహుషుడు సంబరపడ్డాడు. సమ్మతించాడు. శచీదేవిని పంపించేశాడు. బతుకు జీవుడా అని క్షేమంగా ఇంటికి చేరుకుంది. దేవతలను అందరినీ సమావేశపరిచి ఇంద్రుణ్ణి వెదకండి అని ఆజ్ఞాపించింది. దేవతలకు ఏం చెయ్యాలో, ఎక్కడ వెదకాలో తెలియలేదు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. వాసుదేవా, ఇంద్రుడు కనబడటలేదు. బ్రహ్మహత్యాపీడితుడై ఎటుపారిపోయాడో, ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. చాలా రోజులైంది. అయినా మాకు తెలియక అడుగుతున్నాం. దేవాదిదేవా, నువ్వు చెప్పిన సలహా మేరకు, నువ్వు ఇచ్చిన ఉపాయంతో వృత్రుడిని సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతకం ఎలా అంటుకుంటుంది? ఏమో, ఇంద్రుడికేమిటి, మాకేమిటి, అందరికీ నువ్వే గతి. కాపాడు మహాప్రభో అంటూ అందరూ సాష్టాంగపడ్డారు. అశ్వమేధం ఇంద్రుడి పాప విముక్తి. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికాడు. దేవతలారా, భయపడకండి. మరొక ఉపాయం చెబుతాను, ఆచరించండి. అందరూ కలిసి అశ్వమేధయాగం చెయ్యండి. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడవుతాడు. బ్రహ్మహత్య మహాపాతకం తొలగిపోతుంది. దానికి ఇది విరుడు. అశ్వమేధం చేస్తే జగదంబిక సంతోషిస్తుంది. వాసవుణ్ణి తెచ్చి ఇంద్రపదవిలో కూర్చోబెడుతుంది. రక్షణ కల్పిస్తుంది. మీరంతా నిర్భయంగా ఉండవచ్చు. జగదీశ్వరి కరుణించిందంటే బ్రహ్మహత్య ఏమిటి? సకల పాపాలు తొలగిపోతాయి. నామస్మరణ చేస్తేనే చాలు. అటువంటిది ఆమెకు ప్రీతికరంగా హయమేధం చేస్తే ఇక చెప్పాలా? అలాగే శచీదేవితో కూడా దేవీ పూజలు చేయించండి. ఆవిడకు వచ్చిన కష్టాలను తొలగిస్తుంది జగన్మాత. నహుషుడిని సమ్మోహపరిచి వాడి పాపాలతో వాడిని నశింపజేస్తుంది. మీరు చేసే అశ్వమేధంతో ఇంద్రుడు పవిత్రుడై వెనకటి వైభవాన్ని తిరిగి పొందుతాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. వెళ్ళండి, వెంటనే యాగం ప్రారంభించండి అన్నాడు విష్ణుమూర్తి. దేవతలు సంబరపడ్డారు. పద్మనాళంలో దాక్కున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు. విషయం చెప్పి ఓదార్చారు. వెంటనే ప్రారంభించి అశ్వమేధయాగం చేశారు. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య మహాపాతకాన్ని వృక్షాల మీదకి, నదులలోకి, భూమిపైకి, స్త్రీలపైకి విసిరేశాడు. పాపజ్వరం నుంచి పూర్తిగా విముక్తుడయ్యాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తూ అలాగే అదృశ్యుడుగానే ఆ పద్మనాళంలోనే ఉండిపోయాడు. దేవతలందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఒకనాడు శచీదేవి బృహస్పతిని అడిగింది. గురుత్తమ, అశ్వమేధం చేశామన్నారు. ఇంద్రుడి పాపం తొలగించేశామన్నారు. మరి ఏడీ నా భర్త? కనిపించడేమి? ఆయన దర్శన భాగ్యం లభించే ఉపాయం చెప్పండి అని అభ్యర్థించింది. పౌలోమి, నువ్వు జగదీశ్వరిని ఆరాధించాలి. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప
నీకు భర్తృదర్శనం లభించదు. నహుషుడిని సమ్మోహపరిచి పదవీభ్రష్టుణ్ణి చేసి నీ భర్తను సింహాసనం ఎక్కిస్తుంది. జగన్మాతను ఆరాధించు అని చెప్పి దేవగురుడు దేవి మంత్రాన్ని ఉపదేశించాడు. శచీదేవికి జగదీశ్వరి అనుగ్రహం. శచీదేవి సకల భోగాలను పరిత్యజించి తాపసీ వేషం ధరించి బలిపుష్ప ప్రదానాలతో భక్తిగా జగన్మాతను ఆరాధించింది. దేవి మహామంత్రాన్ని ఉపాసించింది. జగదీశ్వరి సంతృప్తి చెంది సౌమ్య రూపంతో దర్శనం అనుగ్రహించింది. హంసవాహనం మీద కోటి సూర్య ప్రకాశంతో కోటి చంద్రశీతలంగా కోటి మెరుపులు రూపుదాల్చినట్టు ప్రత్యక్షమైంది. 4 వేదాలను ధరించింది. పాశాంకుశ వరదాభయ హస్తాలతో కనిపించింది. పాదాల వరకు వేలాడుతున్న మేలిమి ముత్యాల దండ ధరించింది. 3 కన్నులతో చిరునవ్వులు చిందిస్తోంది. బ్రహ్మాది పిపీలకా పర్యంతం సకల సృష్టిని నిర్వహించిన జగన్మాత కరుణామృత సాగర, అనంత కోటి బ్రహ్మాండ నాయిక, పరమేశ్వరి, సౌమ్యానంతర సాంచిత స్తనద్వయ విరాజిత, సర్వేశ్వరి, సర్వజ్ఞ, కూటస్థ, అక్షర రూపిణి ప్రసన్నురాలయ్యింది. శక్రవల్లభ, అనుగ్రహిస్తున్నాను, వరం కోరుకో. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఎవ్వరికీ లభించని దర్శనం నీకు అనుగ్రహించాను. నీ ఉపాసనకు సంతోషించాను, వరం కోరుకో అంది. జగన్మాత నహుష భయాన్ని తొలగించి భర్తృ దర్శనాన్ని అనుగ్రహించి తిరిగి ఇంద్రపదవిలో ప్రతిష్ఠించు అని శచీదేవి అభ్యర్థించింది. శచీదేవి, నువ్వు ఇప్పుడే ఇదిగో ఈ ద్యూతికతో కలిసి శ్రీ మానస సరోవరానికి వెళ్ళు. అక్కడ నీ భర్త కనిపిస్తాడు. నేను త్వరలోనే నహుషుడిని సమ్మోహపరిచి పదవీభ్రష్టుణ్ణి చేస్తాను. నీ భర్తను తిరిగి ఇంద్రపదవిలో ప్రతిష్ఠిస్తాను. నీ కోరిక నెరవేరుస్తాను. నిశ్చింతగా ఉండు అని అభయం ఇచ్చి అదృశ్యమయ్యింది జగదీశ్వరి. దేవీ దూతిక శచీదేవిని మానస సరోవరానికి తీసుకువెళ్ళింది. ఇంద్రుణ్ణి చూపించింది. ఇంద్రాణి ఆనందపరవశ అయ్యింది. ఆనంద దుఃఖాల సమర్థంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శచీదేవిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవి, ఇక్కడికి ఎలా రాగలిగావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? ఏ ప్రాణికి తెలియని చోట రహస్యంగా దాక్కున్నాను. నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అని అడిగాడు. నాథ, జగన్మాత అనుగ్రహంతో తెలుసుకోగలిగాను. నిన్ను చేరుకోగలిగాను. దేవతలు, ఋషులు కలిసి నహుషుడిని నీ పదవిలో కూర్చోపెట్టారు. అతడు నన్ను హింసించసాగాడు. తనను భర్తగా స్వీకరించమని నిర్బంధించాడు. దేవతలు కూడా అతడి మాటను కాదనలేక నన్నే సముదాయించారు. ఆడదానిని, ఒంటరిగా ఉన్నాను. బృహస్పతి ఉన్నాడన్న మాటేగాని అతడు మాత్రం ఏం చెయ్యగలడు? బ్రాహ్మణుడు, దుర్బలుడు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలియక దినదిన గండంగా రోజులు నెడుతున్నాను. విభో, నేను గృహిణిని, కులటను కాలేను. నా మనస్సు ఎప్పటికీ నీకే అంకితం. పాతివ్రత్యాన్ని వదులుకోలేను. అక్కడ నాకు రక్షణ లేదు. నకుషుడి నుంచి కాపాడగలిగేవారు ఎవ్వరూ కనిపించడం లేదు. దిక్కులేని దానినయ్యాను. విధి ఎందుకో ఇలాగ నా మీద పగబట్టింది అంటూ శచీదేవి దుఃఖం ఆపుకోలేక వలవలా ఏడ్చేసింది. ఇంద్రుడు మెల్లగా ఓదార్చాడు. ప్రియా, నాలాగానే నువ్వు మంచి రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. మనస్సు చిక్కబట్టుకో. నీ శీలమే నీకు రక్ష. పతివ్రతలకు పరుల రక్షణ అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అయినా ఒక ఉపాయం చెబుతాను, ఆచరించు. ఈసారి నకుషుడు నిన్ను నిర్బంధిస్తే ఒక షరతు పెట్టు. దివ్యమైన ఋషివాహనం మీద వస్తే నిన్ను అంగీకరిస్తానని చెప్పు. ఇది నా వ్రతం అను. వాడు నీ మీద మహామోహంతో ఉన్నాడు కనుక నువ్వు ఏ షరతు పెట్టినా ఒప్పుకుంటాడు. కామాంధుడు. దేవర్షులను వాహనం మొయ్యమంటాడు. వాళ్ల శాపాగ్నిలో నాశనమవుతాడు. ఇలా చెయ్యి. నీకు జగదంబిక వరం ఇవ్వనే ఇచ్చింది. జగన్మాత పాద పద్మాలను ధ్యానించేవారికి ఏ సంకటాలు రావు, ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించినా అది నీ శ్రేయస్సుకే అవుతుంది అన్నాడు. జగదంబాపదస్మర్తు సంకటం న కదాచన యది జాయేత తచ్చాపి జ్ఞేయం తత్స్వస్థయే కిలా. అందుచేత మణిద్వీప నివాసిని ఎప్పుడూ మర్చిపోకు. బృహస్పతి చెప్పినట్టు నిత్యము భువనేశ్వరిని ఉపాసించు. నీకు జయం లభిస్తుంది, శుభం జరుగుతుంది. వెళ్ళిరా అని పంపించాడు. ఇదండి ఈరోజు మనం తెలుసుకున్నది. రేపటి రోజున ఋషివాహనం నహుష పతనం గురించి తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః.